గురువుగారు, అమ్మాయిల, అబ్బాయిల జాతకాలను చూసి వివాహం నిర్ణయించడంలో అంతరార్థం ఏమిటి? జాతకాలు చూడకుండా వివాహం చేస్తే ఫలితాలు తారుమారవుతాయా? చాలామంది ఈనాటి కాలంలో అసలు వివాహం చేసుకోండి అంటేనే వెనుకంజ వేస్తున్నారు. వివాహం అంటే ఒక భయం కలిగిపోయింది నేటి యువతకు. ఎందుకని? తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది. సరే, వస్తాను, తెస్తాను, మంచిది, ఇక్కడే ఉన్నాను, సరే, ఇలాంటి ఇంతకంటే మించిన పొడి పదాల కంటే మించిన మాటలు మాట్లాడడానికి దంపతులు భయపడిపోతున్న ఈనాటి తరుణంలో వివాహ వ్యవస్థ మళ్ళీ పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన స్వేచ్ఛను మరొకరికి అప్పగించే సమయంలో కొంత తెలుసుకుందాం అనే ఆలోచన చేసిన సంప్రదాయం, ప్రాచీన ధర్మ మార్గం జ్యోతిషాన్ని ఆధారంగా స్వీకరించింది. అందులో అమ్మాయి అబ్బాయి రూపం చూస్తుంది. అమ్మాయి తల్లి అబ్బాయి డబ్బు కలవాడా కాదా అని చూస్తే, అమ్మాయి తండ్రి ఈ పిల్లవాడికి కీర్తి ఉందా లేదా చూస్తాడు. బంధువులందరూ మన వర్గానికి చెందినవాడా కాదా అనే అంశాన్నే గమనిస్తే, ఇతరులందరూ కూడా వివాహంలో భోజనార్థం ఏం పెడతారు అనే ఆలోచన చేస్తారు. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతం బాంధవానుకులమిచ్చంతి మృష్టాన్నమితరే జనా. ఇది శాస్త్రం. కులంచ రూపంచ వపుర్వయశ్చ విద్యాంచ విత్తంచ సనాథతాంచ, ఈ 7 లక్షణాలు ఉండేటటువంటి వాడే వరుడు అని శాస్త్రం చెప్పే నేపథ్యంలో అమ్మాయి అబ్బాయి జాతకాలను చూచి ఆ కుండలి కొంతవరకు సరిపోతుందా లేదా పోల్చి, రాశికూటాలు, 18 గుణాలు, కుండలులు, అందులో 2, 5, 7, 8, 12 ఈ స్థానాలు సరిపోతాయా లేదా అని చూచి ఆ తదుపరి వివాహం నిర్వహిస్తే అసలేమీ తెలియని ఆ స్థితి కంటే కొంత తెలిసినటువంటి స్థితి జాతకాల ద్వారా తెలియవస్తుంది. కనుక ఇది పూర్వకాలంలో విరివిగా, నేటికి కూడా విరివిగా పలువురు అనుసరిస్తున్నారు. అసలేమీ తెలియకపోవడం కన్నా కొంత తెలుసుకోవడం మంచిది. కనుక జాతకాలను చూచి వివాహం చేస్తేనే యోగ్యం, శ్రేష్టం, అభిలషణీయం అని చెప్పాలి.